ఎన్ని అవాంతరాలు ఎదురైనా అమరావతిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నిర్మాణం నిలిచిపోయిందని, రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు ఆయన. అలాగే విశాఖలో ఋషికొండపై ప్యాలెస్లు కట్టుకున్నారని, సహజ సిద్ధమైన ఋషికొండ అందాలను నాశనం చేశారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఇక మదనపల్లెలో దుర్మార్గంగా ప్రభుత్వ ఆఫీసులోని ఫైళ్లను దహనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు చంద్రబాబు. ఇక రాష్ట్రంలో హింసకు ఏమాత్రం తావు లేకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు చంద్రబాబు. విభజన జరిగిన రోజు కంటే అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇంకొక పక్కన 20 సంవత్సరాలు ఎన్నికపోయే పరిస్థితి వచ్చింది. అట్లని చెప్పి రీకన్స్ట్రక్ట్ చేసే బాధ్యత, రీబిల్డ్ చేసే బాధ్యత తీసుకుంటాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పరిపాలన గాడిన పెడతాం, రాష్ట్రాన్ని నిలబెడతాం, పునర్నిర్మాణం చేస్తాం. ఈరోజు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తాం. ఏదైతే ప్రజలు మన మీద యాస్పిరేషన్స్ పెట్టుకున్నారో, భారీ ఆశలు పెట్టుకున్నారో, ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని, అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెబుతున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి దిశ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ దిశ. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి, ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఆ డబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి. ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని. టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు, కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు. అంత మునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ని తగలబెట్టారు, హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు. తర్వాత ఎన్నికలైన తర్వాత పిసిసిబి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుముకుంటే పారిపోయారు. అది కేసు పెట్టాను. నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను నిన్న ఒకటే చెప్పాను, ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం, కానీ వీళ్లకు కరెక్ట్గా అర్థం కావడం లేదని చెప్పి డీజీపీని, సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి, ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళారు అధ్యక్ష. నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం, తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం, దాంట్లో సందేహమే లేదు. కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా,
మొన్నటి వరకు అధికారం అండతో